నీ పేరు శ్రీనివాసులే కదా? వెంకట సుబ్బయ్య అంటే మళ్ళీ శ్రీనివాస్. మనిషి నెల నెల 1000 రూపాయలు కట్టాలా? కడతా కాదు, నువ్వు తీసుకున్నావంట ఆల్రెడీ 1000 రూపాయలు. లెక్క తీసుకోకుండా తీసుకున్నాను ఎట్లా చెప్తావా? నేను తీసుకోవాలి దాని జోలికే నేను పోలా. దాని ఆసంగమే నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, ఇంకేమన్నా ఇప్పించు చూడు. కాదు, 1,00,000 రూపాయలు తీసుకున్నావంట. నేను తీసుకోలేదు. నీ పేరు నేను తీసుకోలేదు స్వామి, తీసుకోలేదు స్వామి. ఏమన్నా తీసుకునేవు నువ్వు కట్టుకో, ఏమన్నా తీసుకునేవు నువ్వు కట్టుకో. నాకు తెలీదు నేను కాదు. నీది రికార్డ్ అయింది. వెంకట సుబ్బయ్య ఎవరు? నీ పేరు వెంకట సుబ్బయ్య కదా? టైలర్ కాదా? నేను టైలర్ని, వెంకట సుబ్బయ్యను. నేనైతే తీసుకోలా. నువ్వు తీసుకోలేదంటే మీ మంచి తీసుకున్నాను. మీ మంచే కదా పిల్లోడు తీసుకుని. సర్లే మీరు ఎట్ట గుమ్మకైతుందో మాకు తెలీదు. అయితే కానీ సరే ఇప్పుడు తీసుకున్నావు కదా, ఎట్టయితే అట్టయితే ఏం తీసుకున్నానంటే మరి ఇంకేం కొడతావా? కొట్టేది కాదు, ఏం కాదు. లెక్క ఇంకా ఖర్చు పెట్టుకో అంటాను. మరి ఎట్ట కడతారో? 1,00,000 రూపాయలు తీసుకున్నా కట్టాలా? నీ బామ్మకి చెప్తాను చూడు. ఇప్పుడు ఎంత కడతావు చెప్పు. నువ్వు నన్ను ఇరికిచ్చినావు స్వామి. ఆయనే మనసాయనే నిన్ను దాగా మనసాయనే. ఏం చేయాలి? నువ్వు తీసుకుంటే మామ, తీసుకున్నప్పుడు ఏం చేయాలి? కట్టాలి కదా మామ. సరే వెంకట సుబ్బయ్య నువ్వే కదా? నేను నన్ను బాగా ఇరికిచ్చిన పో. అన్నీ నేను ఇబ్బందులో ఉంటే నన్ను బాగా ఇరికిచ్చిన పో. మీ బామర్దే చెప్పు. మీ బామర్దిని చెప్పుకోలేకపోయిండు, ఏం చేయలేకపోయిండు, ఏం చేయాలా? అందుకే చూడు, చెయ్యి గీపుతాను నిన్ను చెప్పగాకని, చెప్పగాకని చేయి గీకుతాను. వానికేం నాకేం, నా ఫ్రెండ్ కదా. ఇప్పే నీ బామర్ది. సార్ ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఎంత కట్టావు చెప్పు. వినోదు సరే నువ్వు కడతావా కట్టలేవా? నేను రేపు మాట్లాడతా పో. చూడు మా వాళ్ళు తెంకపోతా అంటారు. నిజంగానే స్టేషన్ లో వేయించమయ్యా. నన్ను ఏడుచాను మీ బామర్ది. నన్నే అంటే నువ్వు లెక్క తీసుకుంటేనే కదా ఏడ్చేది. సరే నువ్వు నేను పోయేది ఏంది? లెక్క కడితే పోతా. ఇప్పుడు లెక్క కట్టు. ఇప్పుడు ఎంత కడతావు? శబాబం చెప్పు మా వాళ్ళకి. ఎందుకు పోదాం ఇంటికి? ఇప్పుడు ఎంత కడతావుయా చెప్పు. ప్రపంచంలోని ఇప్పుడు ఎంత కట్టగలుగుతావు? ఇప్పుడేం లేదు కానీ సోమవారం కడతావు. ఎంత కడతావా? నువ్వెంత కట్టకపోతే కేసేచ్చా? సరే బాగా ఇరికిచ్చిన పోసు. ఇరికిచ్చేది కాదు. చెప్పు ఫస్ట్. వద్దు స్వామి, నువ్వు నన్ను బాగా ఇరికిచ్చినవి. అవినట్టు కాదు. ఇప్పుడు కొండూరు స్టేషన్ లో నీ మీద కేసేచ్చా నేను. ఎంత కడతావు? నాకేం తెలుసు. చెప్పుయా. నవ్వినట్టు కాదు, డబ్బులు కట్టాలి ఈడ. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? లేకపోతే నీ ఇల్లు ఏమన్నా తాకట్టు పెట్టవా? ఇదేం స్వామి, నా బాగా ఇరుక్కుంటున్నా. ఇరుక్కునేది కాదు. నువ్వు డబ్బులు తీసుకున్న తర్వాత కట్టాలా, అది పద్ధతి కాదు. ఉంటది ఏదైనా. సరేలేనా ఉద్దుపా. మిషన్ ఇంట్లో రూమ్ లో మిషన్లే కదా నువ్వు తీసుకునింది. నువ్వు మిషన్లే కదా తీసుకునింది. సరే ఆ మిషన్లు మేము ఎత్తుకోమాతంలే. నువ్వు ఇన్సూరెన్స్ మీద పెట్టి తీసుకున్నావు కదా. ఎన్ని గంటలకు ఓపెన్ చేసే షాపు? ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు? 9 గంటలకా? 9 గంటలకు ఓపెన్ చేస్తే 9 గంటలకు వచ్చాము, మిషన్లు తీసుకుంటాము, పోతాము. అంతే కదా. ఆ లెక్క మేము తీసుకుంటాము. ఇంకా నువ్వు లెక్క కట్టాల్సిన అవసరం లేదు. మిషన్లు మేము తీసుకుంటాం. టైలర్ నువ్వే కదా వెంకట సుబ్బయ్య. ఓ స్వామి, ఇదంతా నాకు నెత్తిని పడినట్టు ఉంటుంది. నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నీకు దండం పెడతాను, నన్ను వదిలే. దండం పెట్టేది కాదు, లెక్క కట్టు. దండం పెట్టేది ఏముంది? తీసుకునే తర్వాత కట్టాలియా. మిషన్ సరే పోసా లెక్క కడతాం మామ. నన్ను అన్న అన్ను సార్. ఎందుకు మామ అన్నాడు? మీ బామర్ది కదా.